బాదం పాలు ఇంట్లోనే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 మినిట్స్ లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు బాదం పప్పు వేసి, బాదం పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు జీడిపప్పు, 1 స్పూన్ వరకు పిస్తా పప్పు తీసుకున్నాను. పిస్తా పప్పు ఆప్షనల్ అండి. స్టవ్ సిమ్ లో ఉంచుకొని మాత్రమే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి చల్లగా అయిపోయిన తర్వాత అందులో 4 ఇలాచీ వేసి 1.5 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. అందులోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పౌడర్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం మిల్క్ రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. పాలు 2-3 పొంగులు వచ్చే వరకు బాగా మరగనిచ్చేసి అందులోనే మనం రెడీ చేసుకున్న పౌడర్ ని నేను ఇక్కడ 6 to 7 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇందులోనే మీకు నచ్చినట్టయితే సన్నగా కట్ చేసుకున్న కాజు కూడా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని 2-3 పొంగుల వరకు రానిచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే మన బాదం పాలు రెడీ.